వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ సమ్మెపై 2 గంటలుగా కొనసాగుతున్న చర్చలు, అధికారుల బృందంతో కార్మిక నాయకుల చర్చ. తెలంగాణలో కవిత పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం. రేపు ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించనున్న కవిత. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేటలో ఉద్రిక్తత పరిస్థితులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో భారీ నిరసన. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ మెరుపు దాడులు. కీలక నిందితుల ఇళ్లలో తెల్లవారుజాము నుంచి సోదాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ సమ్మె డెడ్ లాక్ వీడే సూచనలు కనిపిస్తున్నాయి. గత 2 గంటలుగా ఐఏఎస్ అధికారుల బృందంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు అత్యంత కీలకంగా సాగుతున్నాయి. ప్రధానంగా శంకర్ గౌడ్ ఎక్స్గ్రేషియాతో పాటు మరో 3 కీలక డిమాండ్ల పరిష్కారంపై కార్మిక నేతలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ కూడా రాతపూర్వకంగా ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని యూనిట్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మరి కాసేపట్లో అధికారులతో మరోసారి భేటీ అయిన అనంతరం మంత్రుల కమిటీతో జేఏసీ నేతలు తుది విడత చర్చలు జరపనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మత్తోజీపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ భౌతిక కాయంతో నిర్వహిస్తున్న యాత్ర ఎంతో ఉద్రిక్తకరంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కార్మికులు, బీజేపీ కార్యకర్తలు శవయాత్రను నర్సంపేటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పింది. పరిష్కరించడం కోసం ఓన్లీ సోషల్ మీడియాలోనో పేపర్లలోనో
టీవీ డిబేట్లలోనూ మాట్లాడడం కాదు, ప్రత్యక్షంగా రోడ్ల మీదకి రావాల్సిన సమయం వచ్చింది. అసలు ప్రజలకు కావాల్సింది ఏంటంటే విజ్ఞానం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు ఇస్తున్నాయండి? ఇస్తున్నాయా? ప్రజలకు ఏం కావాలి? ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఈ రెండు మాత్రమే కావాలి, మిగతా అన్ని అవసరం లేదు. అంటే నేను ఇక్కడ కులాల గురించి మాట్లాడట్లే, మతాల గురించి మాట్లాడట్లే, కుల రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడలే. అందరికీ ఉచిత విద్య వైద్యం మాత్రమే కావాలి. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చేసే సోషల్ అవేర్నెస్ కార్యక్రమం మీదేనండి. ఇటువంటి వేదికల మీద మాట్లాడితే ప్రజల్లోకి ఇంకా మరింత విస్తృతంగా వెళ్తుందని నేను వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. మా సొంత గ్రామం మహిబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గంట పాటు ఇటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తున్నా అండి. మరొకసారి శంకరన్న, మీకు తెలంగాణ ప్రజలందరి తరఫున నివాళులు. ఆర్టీసీ యూనియన్ నాయకులారా, మీరు కనుక ఈ సమ్మెను ప్రారంభించారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకుండా విరమించారు అనుకో, మీరు ప్రజలను మోసం చేసినట్లే. మీరు అనుకున్న డిమాండ్లను నెరవేర్చుకుండగానే మీరు ఈ సమ్మెను విరమించాలి. మీరు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా ప్రజలు మీ అంటూ ఉంటారు. మరొకసారి ప్రజలారా ఆలోచించండి. నా నినాదం ఏంటంటే, మన బాధ్యత మన ఓటును అమ్ముకోవద్దు. మన డిమాండ్ అందరికీ ఉచిత విద్య వైద్యం మాత్రమే కావాలి. మిగతా ఇతర ఉచిత అనవసర పథకాలు అలవెన్సులు సామాన్యులతో సహా ప్రజాప్రతినిధులు కూడా రద్దు కావాలండి. ఇక్కడ ఉన్నారండి ప్రజాప్రతినిధులు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వైసీపీ నేతలు మాజీ ఉన్నతాధికారులు నివాసాల్లో ఈ ఉదయం ఉంచిన ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై హైదరాబాద్, తిరుపతిలోని 5 ముఖ్య నేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈ తనిఖీలు ఏ విధంగా జరిగినాయి? ఇక్కడ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కీలక పరిణామం చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసులో కీలక నిందితుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అధికారులు కూడా సోదాలు చేపట్టారు. రాజా కచ్చిరెడ్డి, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా ఈ సోదాలు కూడా కొనసాగుతాయని సమాచారం. ఏదైనా చూసుకుంటే హైదరాబాద్, తిరుపతి వారి నివాసాలతో పాటు వారి కార్యాలయాలు కూడా ఈడీలు తనిఖీ చేసినట్టు కూడా సమాచారం. అంటే వేల కోట్ల మధ్య కుంభకోణంలో ఎంత కీలక పాత్ర పోషించినట్టు గత ప్రభుత్వంలో కూడా పోషించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ ఇప్పటికే నిర్ధారించింది. వీరంతా అరెస్ట్ అయి బెయిల్పై బయటకు ఉన్నారు. ఇప్పటికే వీరిని సిట్ చిట్టి నివేదిక ఆధారంగానే ఈడీ రంగంలో దిగిన వీరి నుంచి గతంలోనే ఈడీ అధికారులు కూడా సైతం స్టేట్మెంట్ కూడా తీసుకున్న విషయం ఇదితే. అంటే ఈ ఆకస్మిక సోదాల్లో కూడా అక్రమ ఆస్తులు గుర్తించేందుకు ఈడీ అధికారులు కూడా సమర్థమవుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ 5 నివాసాల్లో, కార్యాలయాల్లో కానీ ఈడీ ఏకకాలంలో కూడా సోదాలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అంటే బెంగళూరు నుంచి తిరుపతి స్వగృహానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహన్ రెడ్డి తన ఉదయం 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 చెవిరెడ్డి ఇంటి ముందే నిరీక్షించిన అధికారులు. అయితే అనంతరం అధికారులందరినీ కూడా లోనికి తీసుకెళ్లిన మోహిత్ రెడ్డి, అంటే భోజన విరామం తర్వాత కూడా మోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం కూడా తెలుస్తుందంటే భోజన విరామం తర్వాత కూడా అది కూడా ప్రశ్నలు కూడా అధికారులు కూడా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి కూడా ప్రశ్నలు అడిగితే కూడా తెలుస్తుంది. ఏదేమైనా చూసుకుంటే ఇవాళ సాయంత్రం లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరుకునే అవకాశం ఉంది. అయితే A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా నిందితులు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా రాష్ట్రంలో సంచలనం ఈ మధ్య కుంభకోణంలో కూడా ఈ రోజు కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం పెడుతుంది. అంటే వైసీపీలో మధ్య చాలా కోట్ల రూపాయలు కూడా ఈ మధ్య కుంభకోణం కూడా అంటే గత ప్రభుత్వంలో కూడా మధ్య కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా వీళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క మధ్య గోడాలు కానీ ఏదైనా సరే అధికారులు కానీ డబ్బు సంపాదించిన కూడా ఈ డబ్బుని కూడా కొన్ని చోట్ల కూడా ఫండింగ్ పెట్టినట్టు కూడా తెలియండి. అంటే ఈ ఫండింగ్ పెట్టినట్ల సిట్ అధికారులు కూడా ఈ సిట్ అధికారులు కూడా ఈ నిర్ధారణ కూడా సందర్భంగా ఈడీ అధికారులు కూడా ప్రతి వారి యొక్క కార్యాలయంలో కానీ వారి నివాసంలో కూడా 8 గంటల నుంచి కూడా సోదా సమాచారం లక్ష్మీ. థ్యాంక్ యూ రాఘవ. आड़े दिए नहीं ले आड़े आगे आगे साइड रंडा రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ డిపో వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న రాజేందర్ నగర్ డిపో కార్మికులకు వీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కార్తీక్ రెడ్డి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించే ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఐకమత్యంతో ముందుకు సాగాలని ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తి కార్మికులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా కల్పించారు. మొన్నటికి మొన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పటి వరకు మీరు ఉద్యోగాలు ఎక్కకపోతే ఉద్యోగాలు తీకేసి ఈరోజు యొక్క హక్కుగా పోరాటం చేస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న నర్సంపేట్ల శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ కార్మికుడు బలిదానం చేసుకొని ఆర్టీసీ డ్రైవరు బలిదానం చేసుకొని ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి కష్టాలను ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న న్యాయబద్ధమనే ఒక డిమాండ్లను ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి పోరాటం చేయాలి ఒక తపనలో ఆత్మబలిదానం చేసుకొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయన ఒక స్ఫూర్తితో నేను విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకుంటున్నాను. ఇది తెలంగాణ గడ్డ. భయపెట్టో బెదిరించో లొంగదీసుకోనో వీళ్ళెవరు లొంగిటోళ్ళు లేరు. ఆ రోజు నిజాం సర్కార్ మీద కొట్లాడిన ఒక చరిత్ర నుంచి తీసుకొని మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వరకు ప్రాణాలు సైతం త్యాగం చేసి మా హక్కుల కోసం, మా పోరాటాల కోసం, మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసి ఈ యొక్క గడ్డని మనం సాధించుకునే ఒక చరిత్ర మనకున్నది. ముఖ్యమంత్రి గారు పదే ఎప్పుడు ఎవరు సమ్మె చేయాలన్నా, ఎవరు ధర్నా చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు తెలిసిన మొదటి విషయం ఏంటంటే బెదిరించాలి. ఏదో విధంగా వాళ్ళని లొంగ తీసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు అంత ఆషామాషిగా ఆర్టీసీ కార్మికులు లొంగేవాళ్ళు కాదు. ఇలా ఒక చరిత్ర ఉన్నది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా పెద్ద పాత్ర పోషించి వాళ్ళ హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత ఆత్మాభిమానం కోసం పోరాటం చేసి రాష్ట్రం సాధించిన ఒక గొప్ప ఘనత ఆ రోజు మా ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ వాళ్ళకు ఉన్నది. మీరు ఆషామాషిగా తాటాకు శబ్దాలకో లేకపోతే మీరు గల్లెగిరేసి తొడగట్టి బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు మాకెవరు లేరు. వీళ్ళతో చర్చ పెట్టండి, వీళ్ళ సమస్య ఏందో తెలుసుకోండి, సమస్య వెనకాల ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచన చేయండి. కానీ మీ బెదిరింపు. తెలంగాణ జనసమితి 4వ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ చౌరస్తాలో జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య ఆధ్వర్యంలో ప్లీనరీ పోస్టును ఆవిష్కరించారు. ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలో జరిగే ఈ సమావేశాల్లో కీలక రాజకీయ తీర్మానాలు చేయనున్నట్లుగా రాజకీయ నాయకులు తెలుపుకున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ముషీరాబాద్ నియోజకవర్గం నుండి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని నరసయ్య పిలుపునిచ్చారు. సమితి రాష్ట్ర 4వ ప్లీనరీ సమావేశాలు మే 12వ తేదీన హైదరాబాద్ నగరంలోని జలవిహార్లో నిర్వహిస్తున్నాం. ఈ ప్లీనరీ సమావేశాలకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జనసమితి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ భారీ ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్లీనరీ సమావేశానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం గారు ముఖ్య అతిథిగా రానున్నారు. కాబట్టి ఈ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్లీనరీలో పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలను, భవిష్యత్తు రాజకీయ పందాను కూడా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి వెల్లడించబోతుంది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం గారు ఈ ప్లీనరీలో ఒక రాజకీయ విధానాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నందున ప్రజలందరూ ఈ ప్లీనరీ సమావేశాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరొక ప్రకటన తెలంగాణ జనసమితి నగర కమిటీ నుంచి ఈ సందర్భంగా మేము వెల్లడిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు తెలంగాణ జనసమితి పూర్తిగా మద్దతు పలుకుతున్నది. వారు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావం పలుకుతున్నది. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఇప్పటికే సమ్మె ఉధృతమైపోయింది. మరి డ్రైవర్లు, కార్మికులు, ఉద్యోగులు మనోవేదనకు గురై మరి ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడమే కాకుండా మరి నర్సంపేట డిపోలో ఒక కార్మికుడు, శంకర్ గౌడ్ అనే కార్మికుడు మరి చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, వెంటనే చర్చలకు ఆహ్వానించాలా, సమస్యను పరిష్కరించాలా. ఈ సమ్మె ఉధృతం కాకముందే వెంటనే పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని తెలంగాణ జనసమితి విజ్ఞప్తి చేస్తుంది. హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అతిపై యాత్రకు వెళ్తున్న సమయంలో బండి సంజయ్ను స్వాగతించే క్రమంలో పోలీసులు వాహనాలు దారి మళ్లించడంపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి.
హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్రం ఇక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో పెను సంచలనంగా మారింది. శంకర్ గౌడ్ ఆత్మహత్యను నిరసిస్తూ సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద మౌనం పాటించిన కార్మికులు గజ్వేల్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ నిరసన గళాన్ని వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరోగ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతుంది. నారాయణపేట జిల్లా మక్తలపట్నంలో ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిట శ్రీహరి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. మహాత్మా గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఆర్యవైశ్యులను గుర్తించి సముచిత స్థానం, గౌరవం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఆదివారం నాడు వాసవి జయంతిని పురస్కరించుకుని పడమట ఆంజనేయ స్వామి కోనేరు నుండి ఆలయం వరకు కన్నెపిల్లల కళాశాల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, వడిబియ్య సమర్పణ మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. जय बोलो वासे माता को जय जय माता जय जय माता वासवांब जय जय. నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య కళ్ళు గప్పి మరో మహిళతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడి బండారాన్ని భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో తన ప్రియురాలతో కలిసి బైక్పై షికారు చేస్తున్న భర్తను చూసి భార్య, ఆమె తరపు బంధువులు ఒక్కసారిగా దాడి చేసి విరుచుకుపడ్డారు. నడి రోడ్డుపైనే భర్తకు, అతని ప్రియురాలికి దేహశుద్ధి చేశారు. ఏం తిరగలేదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో అకాల వర్షం విలయాన్ని సృష్టించింది. నర్కుడ, చౌదరిగూడ ప్రాంతాల్లో ఈదురుగాలుల దాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గాలి వేగానికి నిర్మాణంలో ఉన్న షెడ్లు కూలిపోవడమే కాకుండా పేదల ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయి ఇంట్లో సామాగ్రి, టీవీలు, ఫ్రిడ్జ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు రాత్రికి తినడానికి కూడా ఆహారం లేక కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు మామిడి తోటలకు కూడా భారీ నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
కింద నీళ్ళు కింది ఏందో ఇంకోటి అవును ఎత్తులో దెబ్బ తాకింది. అట్లా ఏమైనా తీసుకుంటావో మంచం పిలిపోయింది, ఫ్యాన్ పోయింది. కొంచెం అల్మారి మంచం 6 లక్షల అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము. ప్లాట్ అప్పు కూడా తీరలేదు. ఇది కొన్నాము సొంతంగా. ఈ అప్పు కూడా తీరలేదు. మళ్ళీ అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. మాకు మస్తు అప్పు అయింది. ఎవరన్నా ఆదుకోండి. మొత్తం 15 లక్షల అప్పు ఉంది. ప్లాటుది ఇల్లుది కలిపి. ఇప్పుడు మొత్తం రేకులు లేచిపోయినాయి సార్. రేకులు లేచిపోయినాయి. ఇప్పుడు తిననిక తిండి కూడా లేవు. మాకు బియ్యం కూడా ఏమి లేవు సార్ మా ఇంట్లో. మాకు ఇంకా ఏమైనా చేయండి సార్. సాయం చేయండి. ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు సాయం చేయండి. తిననిక కూడా లేవు ఇప్పుడు మాకు. మీరు నేను కాలేజీలో చేస్తా. చీపురు మా ఆయన ఎయిర్పోర్ట్లో చేస్తాడు. మేము లేబర్ పని చేసుకుంటాం. పిల్లలు 2 ఆడపిల్లలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తూనికలు కొలతల శాఖ అధికారులు సినిమా పక్కీలో తనిఖీలు చేపట్టారు. కస్టమర్ మాదిరిగా తలకి కర్చీఫ్ పట్టుకుని మారు వేషంలో వెళ్లిన అధికారి జాన్ సైదా మొబైల్ దుకాణదారులు దోపిడీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరల ఫోన్లు విక్రయిస్తున్న షాపులపై కేసులు నమోదు చేసి హెచ్చరికలు జారీ చేశారు. గోలముడి వారి వీటిలో శ్యామ్ కమ్యూనికేషన్ మీద రైతుల దగ్గర ఎంఆర్పీ కన్నా సెల్ఫ్ కంప్లైంట్ వచ్చింది. దాని మీద నేనే కంప్లైంట్ చేశాను. 10,000 రూపాయలకి 11 దీని మీద కేసు నమోదు చేశాను. సంఖ్యలో భాగంగా గోలముడి వారి వీటిలో శ్యామ్ కమ్యూనికేషన్ మీద రైతుల దగ్గర ఎంఆర్పీ కన్నా సెల్ఫ్ కంప్లైంట్ వచ్చింది. దాని మీద నేనే కంప్లైంట్ చేశాను. 10,000 రూపాయలకి 11 దీని మీద కేసు నమోదు చేశాను. సంఖ్యలో భాగంగా గోలముడి వారి వీటిలో శ్యామ్ కమ్యూనికేషన్ మీద రైతుల దగ్గర ఖమ్మం నగర్ వైరా రోడ్డులోని రోహిత్ టెస్ట్ ట్యూబ్ సెంటర్ వద్ద జరిగిన హత్యాయత్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణ స్నేహితుల మధ్య మొదలైన గొడవ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. వివాహేతర సంబంధమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.